అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడా ఏంటని, సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి అంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అని. అప్పుడే ఎక్కడ వదులుతారు ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకేవో అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదొచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసులు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్, వాళ్ళ కంపెనీ వర్త్. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు. కేసు విత్డ్రా అయిందా లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను. ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పని చేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు. అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని? నేను చెప్పాం అంటే సార్ ఒక కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవడమాట అండి. ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడధికారుల కేడీగాని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ అంటున్నారు. ఏమో రేపు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో. ఎందుకు వచ్చిన రిస్క్? వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ
కేడీ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు, రిస్క్ ఎందుకని. ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్య అని ఒక పిక్చర్, అందులో అంతే ఒక కేడీ గాడ ఈ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసాడని పిలిచారా నాకు ఒక టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికేమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు. మంచి సినిమా చూడండి, ఉంది అర్ధ సత్య, ఓంపురి యాక్ట్